ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి ద్వారా మనకు మొదట జగత్తు యొక్క విశేషాలను వివరాలనంతా చెప్పి ఇప్పుడు ఆత్మతత్వాన్ని గురించి చెబుతూ ఉన్నారు. అందులో మనం ఇది వరకు జరిగినటువంటి దాంట్లో అనాత్మని అహమితి మతేహే బంధ ఏవా అస్య పురుష పుంసః అని చెప్పి అనుకున్నాం. అంటే అనాత్మయందు నేను అని అనుకోవడం, అనాత్మ అంటే శరీరాదులు, వాటిని నేను అని అనుకోవడమే బంధము మానవునికి అనేటువంటి విషయాన్ని చెప్పారు. దాన్ని ఇంకొంచెం వివరంగా చెబుతూ ఉన్నాడు. ఉదాహరణతో చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అతస్మిన్ తద్బుద్ధి అతస్మిన్ తద్బుద్ధిః ప్రభవతి విమూఢస్య తమసా ప్రభవతి విమూఢస్య తమసా వివేకాభావాద్వై వివేకాభావాద్వై స్ఫురతి భుజగే రజ్జుదిషణా స్ఫురతి భుజగే రజ్జుదిషణా తతో నర్తవ్రాతో తతో నర్తవ్రాతో నిపతతి సమాదాతురధికః నిపతతి సమాదాతురధికః తతో యో సద్గ్రాహः స తతో యో సద్గ్రాహः స హి భవతి బంధశృణు సఖే. హి భవతి బంధశృణు సఖే. సహి భవతి బంధశృణు సఖే. సహి భవతి బంధశృణు సఖే. సఖే ఓ మిత్రమా. గురువు శిష్యుణ్ణి మిత్రుడా అని సంబోధిస్తున్నాడు. అది కేవలం వాత్సల్యంతో. గురువు శిష్యుడిని మిత్రమా అనొచ్చు, బిడ్డ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. అని శిష్యుడు మాత్రం గురువుని గురువుగానే భావించాలి. ఆయన సఖే అన్నాడు కాబట్టి, మిత్రమా అన్నాడు కాబట్టి రేపటి నుంచి నమస్కారం చేయాల్సిన అవసరం లేదనుకోకూడదు. అదే ఆయన వాత్సల్యం. అని మనం ఉండాల్సినటువంటి పద్ధతిలో మనం ఉండాల్సిందే. వివేక అభావాత్ వివేక అభావాత్. వివేకం అంటే ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు అని తెలుసుకునేటువంటి బుద్ధి విశేషం. అది అభావాత్. అభావం అంటే లేనటువంటి కారణం చేత. వివేక అభావాత్. విజ్ఞానం
ఎప్పుడైతే లేకుండా పోతుందో, వివేకం ఎప్పుడైతే లేకుండా పోతుందో, అంటే ఇది ప్రారంభం అన్నమాట. దేనికైనా, అజ్ఞానానికైనా, దుఃఖానికైనా, రోగానికైనా, ప్రతిదానికి కారణం ఏమిటంటే వివేకాభావము. అది లేకపోతేనే సమస్త అనర్థాలు జరుగుతూ ఉంటాయి. వివేకాభావాత్ భుజగే రజ్జు దిషణ స్ఫురతి. ఇది వరకు మనకు రజ్జు సర్ప భ్రాంతి చెప్పారు. అంటే త్రాడు పాముగా కనిపించడం గురించి చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, నీకు వివేకం లేకపోతే భుజగే పామునందు రజ్జు దిశన, రజ్జు అనేటువంటి బుద్ధి స్ఫురతి కలుగుతుంది. ఎవరికి? వివేకం లేనటువంటి వాడు పడుకోనున్నటువంటి పామును చూసి తాడని అనుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, త్రాడును చూసి పాము అనుకున్నప్పుడు భయం కలిగింది. పామును చూసి తాడు అనుకున్నప్పుడు భయం కలుగుతుందా? కలగదు కదా. మరి అది మంచిదే కదా, అట్లా కలగడం మంచిదే కదా. అయితే గుర్తుపెట్టుకోవాల్సిందే అపాయం. అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు త్రాడును చూసి పాము అనుకున్నప్పుడు దగ్గరికి పోవు, దూరంగా ఉంటావు. భయం ఉంటుంది, దూరంగా ఉంటావు. కానీ పామును చూసి తాడు అనుకున్నప్పుడు ఏం చేస్తావు? దాన్ని ఎత్తుకుంటే ప్రయత్నం చేస్తావు, అప్పుడు కాటేస్తుంది. కాబట్టి భయం లేదు కానీ ప్రమాదం ఉంది. అక్కడ భయం ఉంది, ప్రమాదం ఉండదు. ఎందుకంటే పామే లేదు కాబట్టి ప్రమాదం ఉండదు. రజ్జు సర్ప భ్రాంతిలో పామే లేదు కదా వాస్తవానికి, కాబట్టి అక్కడ ప్రమాదం ఏం లేదు. కానీ సర్పం రజ్జు అయినటువంటి భ్రాంతి కలిగితే భయం లేదు కానీ ప్రమాదం ఉంటుంది. అట్లాగే తమసా విమూఢస్య, తమస్సు వల్ల అంటే చీకటి వల్ల, అంటే చీకటి అంటే ఇక్కడ అజ్ఞానం అని అర్థం. అజ్ఞానం వల్ల విమూఢస్య మూర్ఖుడైనటువంటి వారికి అతస్మిన్ తద్బుద్ధి ప్రభవతి. అతస్మిన్ అది కాని దాని యందు తద్బుద్ధి అది అనేటువంటి భావన ప్రభవతి కలుగుతుంది. అది కాని దాన్ని అది అనుకున్నాడు. ఇప్పుడు చీకట్లో నడిచిపోతూ ఉన్నాడు, దూరంగా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టును చూసి ఎవరో మనిషి అక్కడ నిల్చుకొని ఉన్నాడు అని చెప్పి ఎవరక్కడ అని పిలిచాడు. పలుకుతుందా? అదే పలకదు. ఈలోపు గాలి వచ్చింది, అది కొంచెం కదిలింది. ఆ చెట్టు కదులుతా ఉంటే, సరే మనిషి కదులుతాడు కానీ పలకడే అని చెప్పి అనుకున్నాడు. ఈలోపు వెనక నుంచి ఎవరో వచ్చారు, ఏందబ్బా అరుస్తున్నావు అనేసి. ఆడెవరో ఉండారు, పలకడం లేదని చెప్పంటే ఎవరు ఉండారాడా అని టార్చ్ లైట్ వేసినాడు. ఎవరున్నారు? చెట్టుంది. కాబట్టి తమసా, ఆ చీకటి వల్ల, విమూఢశ మూర్ఖుడైనటువంటి వాడికి, అతస్మిన్ అది కాని దాని యందు, ఏది కాని దాని యందు? మానవుడు కాని దాని యందు తద్బుద్ధి, మానవుడు అనేటువంటి బుద్ధి కలిగింది. చెట్టు నిలబడుంటే ఆ చెట్టును చూసి పురుషుడని అనుకున్నాడు. పురుషుడు కాని దాని యందు పురుషుడనే బుద్ధి పుట్టింది. ఇక్కడ అతస్మిన్ అనంటే అది కానిది,
అది కానిది అంటే ఏది కానిది? పరమాత్మ కానిది అని అర్థం. పరమాత్మ కాని తద్బుద్ధి, పరమాత్మ అనేటువంటి బుద్ధి కలుగుతూ ఉన్నది. సత్యము కాని దాని యందు సత్యము అనే బుద్ధి కలుగుతున్నది. చైతన్యము లేని దాని యందు చైతన్యవంతమైనటువంటిది అనే బుద్ధి కలుగుతున్నది. ఆనందము కాని దాని యందు ఆనందము ఉన్నది అనే బుద్ధి కలుగుతున్నది. అతస్మిన్ తద్బుద్ధి అంటే పరమాత్మ లక్షణాలు ఏం చెప్పుకున్నాం? సచ్చిదానందాలు చెప్పుకున్నాం. సత్తు, చిత్తు, ఆనందం. ఎందుకు అవి చెప్పుకున్నాము అనంటే ప్రపంచం అనృత, జడ, దుఃఖాత్మకమైనటువంటిది. ఇది అనృతం, అసత్యం, ఋతం కాదు. ఎందుకంటే ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో ఉండదు, కాబట్టి ఇది అసత్యం అని అన్నాడు. జడం, దీనికి స్వయం చేతన శక్తి లేదు, స్వయం చాలన శక్తి లేదు, అందువల్ల ఇది జడం అన్నాడు. దేన్ని పట్టుకున్న దుఃఖమే. ఇక్కడ దేన్నన్నా పట్టుకోక ముందు ఆకర్షణీయంగా ఉంటుంది, పట్టుకున్న తర్వాత దుఃఖాన్ని కలుగజేస్తాడు. అందువల్ల ఈ ప్రపంచం అనృత, జడ, దుఃఖాత్మకమైనటువంటిది కాబట్టి దానికి వ్యతిరేక లక్షణాలైనటువంటి సచ్చిదానందాలు కూడా కల్పించబడినాయి. సచ్చిదానందాలు కూడా కల్పించబడినాయి. అటువంటి సచ్చిదానందాలు వేటి లక్షణాలని చెప్పుకుంటున్నాం మనం? పరమాత్మ లక్షణాలని చెప్పుకుంటున్నాం. ఆ పరమాత్మ లక్షణాలు అస్థిరమైనటువంటి శరీరమునందు, శరీరాదులందు, ఈ శరీరాన్ని మనం ఏమనుకుంటున్నాం? సత్యం అని అనుకుంటున్నాం. ఇది చైతన్య స్వరూపం అని అనుకుంటూ ఉన్నాం. ఇది ఆనందాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాం. ఆ కారణం చేత మనకేం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది అని. కాబట్టి అతస్మిన్ తద్బుద్ధి ప్రభవతి విమూఢస్య తమస. తమస అజ్ఞానం చేత. అజ్ఞానం అంటే వివేకాభావమే అజ్ఞానం. వివేకాభావాద్వై అన్నాడు కదా. వివేకాభావం తమస్సు. జ్ఞానం లేకపోవడం అజ్ఞానం, అంతే, ఇంకేం లేదు. వెలుతురు లేకపోవడం చీకటి. వివేకాభావాద్వై తమస విమూఢస్య, మూర్ఖుడైనటువంటి వాడికి అతస్మిన్ తద్బుద్ధి ప్రభవతి. అది కాని దాని యందు అదనేటువంటి భావన కలుగుతుంది. అంటే అనాత్మ యందు ఆత్మబుద్ధి కలుగుతుంది. అతః, అలా కలిగిన తర్వాత ఏం కలిగింది? విపరీత జ్ఞానం కలిగింది. సరైనటువంటి జ్ఞానం కాదు ఇది, వ్యతిరేక జ్ఞానం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకోవడం జ్ఞానం, ఉన్నదాన్ని వేరొకటిగా తెలుసుకోవడం విపరీత జ్ఞానం, అసలు తెలుసుకోకపోవడం అజ్ఞానం. ఉన్నదాన్ని అసలే తెలుసుకోవడం అది అజ్ఞానం. ఉన్నదాన్ని వేరుగా తెలుసుకున్నాడు, రాడును పాముగా అనుకున్నాడు, అది విపరీత జ్ఞానం. ఒక అవధూతను పిచ్చివాడు అనుకున్నాడు, అది విపరీత జ్ఞానం. ఒక మంచివాడిని చేతగాని వాడు అనుకున్నాడు, అది విపరీత జ్ఞానం. ఒక దాతను మూర్ఖుడు అనుకున్నాడు, అది విపరీత జ్ఞానం. కాబట్టి ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకోవడం జ్ఞానం, ఉన్నదాన్ని తెలుసుకోకపోవడం అజ్ఞానం, ఉన్నదాన్ని వేరొకటిగా తెలుసుకోవడం విపరీత జ్ఞానం. ఇప్పుడు ఎప్పుడైతే అతస్మిన్ తద్బుద్ధి, ఉన్నదాన్ని అంటే లేనిదాన్ని ఉన్నట్టు అని అనుకున్నాడో అదేం జ్ఞానం? విపరీత జ్ఞానము.
ఉన్నదాన్ని ఉన్నట్టు, లేనిదాన్ని లేనట్టు తెలుసుకుంటే దాన్ని జ్ఞానం. అది జ్ఞానం. మనకేం అక్కర్లేదు, ఆత్మ ఉంటే మనకేమి, అనాత్మ ఉంటే మనకేమి అని అనుకొని ప్రశాంతంగా ఆహార నిద్ర భయమైదునాని అక్కడితో ఆగిపోయాడు అనుకోండి, అది అజ్ఞానం. సరే, ఏదో తెలుసుకుందామని మొదలుపెట్టి అనాత్మను ఆత్మగా తెలుసుకున్నాడంటే శరీరమే ఆత్మ, శరీరానికి మించిందే ఉంది, శరీరంలోనే సమస్తం ఉంది, అన్ని చక్రాలు శరీరంలోనే ఉన్నాయి, అన్ని దేవతలు అందరు దేవతలు శరీరంలోనే ఉండారు, ఇట్లా అర్థం చేసుకునే పని మొదలు పెట్టాడు అనుకోండి, దాన్ని విపరీత జ్ఞానము అంటారు. తతః ఆ విపరీత జ్ఞానం వల్ల అనర్థవ్రాత నిపతతి. అనర్థవ్రాతు నిపతతి. అనర్థవ్రాతములు, అనర్థములు అంటే కష్టాలు, క్లేశాలు. వ్రాతం అంటే సముదాయం. నిపతతి పైన పడుతుంది. ఎవరికి? సమాదాతు. సమాదాతు ఆ గ్రహించిన వాడికి. ఎవరికి? ఏం గ్రహించిన వాడికి? సత్యాన్ని అసత్యంగా, సత్యాన్ని అసత్యంగా గ్రహించిన వాడికి అధిక అనర్థవ్రాతో నిపతతి, మిక్కిలి అనర్థాలు మీద పడతాయి. కాబట్టి ఏం చేశాడు? శరీరము మొదలైనటువంటి అనాత్మలను మానవుడు ఎప్పుడైతే నేనని అనుకోని ఆత్మగా అనుకున్నాడో అప్పుడు అనేకమైనటువంటి అనర్థాలు సంభవించాయి. అవి వచ్చి మీద పడ్డాయి. అవి వచ్చి మీద పడ్డాయి. అవి వచ్చి ఎప్పుడైతే మీద పడతాయో ఆ కారణం చేత, తతః ఆ కారణం చేత, మీద పడినటువంటి కారణం చేత మిత్రమా, అప్పుడేమైంది? యహ అసద్గ్రాహ సహి భవతి బంధ. శృణు మిత్రమా, శృణు, విను. ఏం వింటావు? యో అసద్గ్రాహ, ఏదైతే అసత్తును గ్రహించిందో, అసత్తును సత్యం అని అనుకున్నదో, సహి భవతి బంధ, సహి బంధ భవతి. అదేనైనా బంధం అంటే. బంధం అంటే నువ్వేమో అనుకుంటున్నావు. బంధం అంటే అసత్తును సత్తుగా భావించడమే బంధము. అసత్తును సత్తుగా భావించడమే బంధం. ఇక్కడ అతస్మిన్ తద్బుద్ధి అన్నాడు. అది కాని దానిని అది అని అనుకోవడం. దీనికి వేదాంత పరిభాషలో అధ్యాస అని పేరు. అధ్యాస. ఈ పదం గుర్తుపెట్టుకోవాలి, మనకు పదే పదే వస్తుంది. అధ్యాస అని వచ్చినప్పుడంతా మనం అనుకోవాల్సింది ఏంటంటే, అది కాని దాన్ని అది అనుకోవడం. పాము కాని దాన్ని పాము అనుకుంటున్నాం. రజ్జు సర్ప భ్రాంతి వెంటనే మనకు గుర్తు రావాలి అధ్యాస అనే పదం వినగానే. కాబట్టి అధ్యాస అంటే అది కాని దాన్ని మనం అది అని అనుకుంటున్నాం. ఈ అధ్యాస ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అన్యోన్యాధ్యాసను గురించి చెప్తున్నాడు. అన్యోన్యాధ్యాస అంటే ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకోవడం, ఆత్మను అనాత్మ అనుకోవడం. ఇది అన్యోన్యాధ్యాస. అంటే రజ్జువును సర్పం అనుకోవడం, సర్పాన్ని రజ్జు అనుకోవడం. ఇది అన్యోన్యం. ఇట్లా ఆ పరస్పరం ఒకదాన్నోటి అనుకోవడం వల్ల ఏమవుతుంది? బంధం కలుగుతుంది అని చెప్పి అన్నాడు.
కాబట్టి ఆత్మయందు అనాత్మ బుద్ధి గాని, ఆత్మ గాని అనాత్మయందు ఆత్మబుద్ధి గాని, దీన్ని అన్యోన్యాధ్యాస అంటారు. ఆత్మయందు అనాత్మ అనుకోవడం, అనాత్మను ఆత్మ అనుకోవడం, దీన్ని అన్యోన్యాధ్యాస అంటారు. అంటే దీని అర్థం ఏంటి? ఉన్నదాన్ని యథాతథంగా గ్రహించాలి అని అర్థం. ఉన్నదాన్ని యథాతథంగా గ్రహించాలి అంటే అర్థం ఏమిటి అంటే, పరమాత్మ లక్షణాలు ఏం చెప్పినాడు? సత్తు, చిత్తు, ఆనందం అన్నాడు. ఈ అసత్తైనటువంటి జగత్తు యొక్క లక్షణం ఏం చెప్పాడు? అనృతము, జడము, దుఃఖము అన్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడూ ప్రపంచాన్ని అనృతము, జడము, దుఃఖమనే గ్రహించాలి. అంతేగాని ప్రపంచంలో నాకు ఫలానా దాని వల్ల సుఖం వస్తుంది, ఫలానా దాని వల్ల ఆనందం కలుగుతుంది అన్నామంటే అది ప్రమాదము, అది అనర్థ పరంపరకు కారణమవుతుంది. అందువల్ల సత్తును సత్తుగా గ్రహించాలి, అంతేగాని సత్తును అసత్తుగా గ్రహించకూడదు. చిత్తును చిత్తుగానే గ్రహించాలి, అంతేగాని చిత్తును జడంగా గ్రహించకూడదు. చిత్ అంటే చైతన్యం, జడం అంటే చైతన్య రాహిత్యమైనటువంటిది. అది గుర్తుపెట్టుకోవాలి. కాన్షియస్, అన్కాన్షియస్ అంతే, ఇంకేం. అదేవిధంగా ఆనందాన్ని ఆనందంగా గ్రహించాలే తప్ప ఆనందాన్ని దుఃఖంగా గ్రహించకూడదు, లేదా దుఃఖాన్ని ఆనందంగా గ్రహించకూడదు. ఇలా గ్రహిస్తే దాన్ని అన్యోన్యాధ్యాస లేదా పరస్పరాధ్యాస అని అంటాం. ఎందుకు చెప్తున్నాడు? అయ్యా, నీవు ఆత్మస్వరూపుడివి, నీవు ఆత్మస్వరూపుడివి. నువ్వేం చేశావు? నీ ప్రారబ్ధాన్ని అనుభవించడం కోసం శరీరాన్ని స్వీకరించావు. ఈ శరీరం ద్వారా నీ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటావు. అటు తర్వాత శరీరాన్ని వదిలిపెట్టేస్తావు. కాబట్టి జననము, మరణము అనేవి రెండు నీ శరీరానికి ఉన్నాయి తప్ప ఆత్మస్వరూపుడు అయిన నీకు లేవు. అయితే నువ్వేమనుకుంటున్నావు? నేనే శరీరం అని అనుకుంటున్నావు, శరీరమే నేను అనుకుంటున్నావు. శరీరం నేను అనుకుంటున్నావు, కానీ వాస్తవానికి నీకే తెలుసు శరీరం నువ్వు కాదని. ఎట్లా తెలుసు అంటే, ఈ శరీరం నాది అని అంటున్నావు. ఈ చెయ్యి నాది, కాలు నాది, ముక్కు నాది, కన్ను నాది, ఈ మనస్సు నాది, బుద్ధి నాది అని అంటూ ఉన్నావు. సింపుల్ లాజిక్ ఏమిటి? ఏది నాదో అది నువ్వు కాదు, అది నేను కాదు. నాది అని మనం దేన్ని అంటామో అది నేను కాదు. ఈ పెన్ను నాది అంటే అర్థం ఏమంటే నేను పెన్న కాదు అని అర్థం. అదే విషయం శరీరం దగ్గరికి కూడా వస్తుంది. ఈ శరీరం నాది అంటే ఏమర్థం? నేను శరీరం కాదు అని అర్థం. నేను శరీరం కాదు. అట్లా నేను శరీరం కాదు అని అనుకున్నప్పుడు శరీరానికి కలిగేటువంటి జన్మ, జర, వ్యాధి, మరణములు శరీరానివే తప్ప ఆత్మస్వరూపుడు అయిన నీవు కాదు. ఎప్పుడైతే శరీరం నేను అని అనుకుంటావో అప్పుడు శరీరానికి కలిగేటువంటి జన్మ నాదైంది. నేను పుట్టాను కాబట్టి నేను పుట్టినరోజు చేసుకుంటాను. పోయాను కాబట్టి వర్ధంతి జరుగుతుంది. జయంతులు, వర్ధంతులు ఇవన్నీ దేనికి? శరీరానికి. వాస్తవానికి నువ్వు పుట్టేది లేదు, పోయేది లేదు.
అసలు పుట్టనటువంటి వాడికి పెరుగుదలే లేదు. పెరుగుదల లేనటువంటి వాడికి క్షీణమే లేదు, వ్యాధి అసలు లేదు, జరా లేదు, వృద్ధాప్యం లేదు, ఏమీ లేదు. నిర్వికారం, నిర్వికల్పం. నిర్వికారము నిర్వికల్పము అయినటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి నీవు శరీరమునందు కలిగినటువంటి తాదాత్మ్య బుద్ధి చేత, అదే నేను అనుకోవడం చేత, అది కానటువంటి దాని యందు అది అనుకోవడం చేత, ఆత్మ కానటువంటి శరీరమునందు ఆత్మబుద్ధి కలగడం చేత, అతస్మిన్ తద్బుద్ధి కలగడం చేత శరీరానికి ఏమేమి అనర్థాలు కలుగుతున్నాయో అవన్నీ నీవు అనుకుంటున్నావు. నీకు జననం లేదు, నీ శరీరానికి ఉన్నది. నీకు వ్యాధి లేదు, నీ శరీరానికి ఉన్నది. అట్లాగే నీకు మరణం కూడా లేదు, నీ శరీరానికి ఉన్నది. అందువల్ల నువ్వేమనుకుంటున్నావు? ఎప్పుడైతే శరీరమునందు ఈ అధ్యాసను కల్పించుకున్నావో అప్పుడు నేను పుట్టాను, నేను మరణించాను, నేను అజ్ఞాని, నేను జ్ఞాని, నేను దుఃఖిని, నేను పాపిని, ఇవన్నీ అనుకుంటున్నావు. కాబట్టి ఆత్మస్వరూపుడు అయినటువంటి నీకు ఇవన్నీ లేవు. అతస్మిన్ తద్బుద్ధి ప్రభవతి విమూఢస్య. మూర్ఖుడైనటువంటి వాడికి వివేకాభావాత్, వివేకం లేనటువంటి కారణం చేత అతస్మిన్ తద్బుద్ధి ప్రభవతి, అది కాని యందు అదేనటువంటి భావన కలుగుతుంది. అయితే ఇది వరకు రజ్జువునందు సర్పభ్రాంతి చెప్పినాం. రజ్జువునందు సర్పభ్రాంతి చెప్పినప్పుడు అర్థం ఏమిటి? రజ్జు ఆత్మ, సర్పం అనాత్మ. ఆత్మయందు అనాత్మ భ్రాంతి, జగత్తే లేదు, సంసారమే లేదు, అది నీ అజ్ఞానం చేత రజ్జువునందు పాము ఎట్లాగైతే కనిపించిందో ఆ విధంగా లేని సంసారాన్ని నువ్వు ఉన్నట్టు భావించి, ఆ సంసారానికి సంబంధించినటువంటి ఎట్లయితే పాము ఉన్నట్టు అనిపించగానే నీకు భయం పుట్టిందో, శరీరం వణికిందో, చెమటలు పట్టాయో, అవన్నీ ఈ సంసారం వల్ల కూడా జరుగుతుంది, జగత్తు వల్ల కూడా జరుగుతుంది అని చెప్పి అన్నాడు. అంటే దేని మీద అధ్యాస కలిగింది? ఆత్మయందు అనాత్మాధ్యాస కలిగింది. ఆత్మయందు అనాత్మాధ్యాస. దీనికి కారణం ఏమనుకున్నాం? అజ్ఞానం కారణం. త్రాటి యందు పాము కనిపించడానికి చీకటి కారణం, తమసా. తమసా, పాము విషయం తీసుకున్నప్పుడు తమసా అంటే చీకటి. మానవుని విషయం తీసుకున్నప్పుడు తమసా అంటే అజ్ఞానం. అజ్ఞానం చేత, చీకటి చేత. కాబట్టి చీకటి ఉన్నటువంటి కారణం చేత అప్పుడేం కలిగింది? రజ్జువునందు సర్పభ్రాంతి కలిగింది. ఇప్పుడు ఆ రజ్జువునందు కలిగినటువంటి సర్పభ్రాంతి పోవాలి అంటే ఏం చేయాలా? నీకు రజ్జు జ్ఞానం కలగాలి, వేరే మార్గం లేదు. అది తాడని తెలిస్తే చాలు. ఇప్పుడు పామును నువ్వు తరమాల్సిన పని లేదు, కొట్టాల్సిన పని లేదు, చంపాల్సిన పని లేదు. కానీ నువ్వేం చేస్తాడో? పామును తరిమేదానికి, కొట్టేదానికి, దాన్ని చంపేదానికి ప్రయత్నాలు చేస్తాడు. అంటే జగత్తును వదిలించుకోవాలని నువ్వు ఇల్లు వదిలిపెట్టేసి పోతావు, పెళ్ళాన్ని వదిలేస్తావు, పిల్లలను వదిలేస్తావు, ఊరు వదిలేస్తావు, వేరే దేశానికి పోతావు, ఎక్కడో పోయి కూర్చొని తపస్సు చేసుకుంటావు, ఏమన్నా చేసుకోను. ఇదంతా ఏంటంటే పామును కర్రతో కొట్టడం లాంటివి. లేని పామును నువ్వు కర్రతో ఎన్నిసార్లు కొట్టినా అది చచ్చేదేం లేదు. నీ అజ్ఞానం పోయేంత వరకు పాము అట్లాగే ఉంటుంది. ఎందుకంటే అది ఉంటే కదా చావడానికి.
ఉంటే చస్తుంది, లేని దాన్ని నువ్వు ఎంత పెద్ద కర్రతో కొడితే మాత్రం చస్తుందా? అందుకని ఏం చెప్తున్నాడు, అయ్యే నీకు దీనికి ఒకటే ఒక ఉపాయం ఉంది. ఏమిటి? రజ్జు జ్ఞానం కలగడమే, స్వయం ప్రబోధ జ్ఞానము. నీలో నీకు జ్ఞానం కలగాలి. ఏం జ్ఞానం? నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి జ్ఞానం నీకు కలిగిందంటే ఇప్పుడు నీకు కర్రలు అవసరం లేదు, కత్తులు అవసరం లేదు, పామును తరమాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. అది తాడన్న తర్వాత అది ఉంటే నీకేం ప్రమాదమా? పాము అయితే ప్రమాదం కానీ తాడైతే ప్రమాదమా? లేదు కదా. అసలు దాని గురించి ఆలోచన చేస్తావా? లేదు కదా. నీ పని నువ్వు చేసుకొని పోతా ఉంటావు. కాబట్టి జగత్తు కూడా అసత్యమని తెలిస్తే అది నిన్ను బాధించదు. నువ్వు జగత్తు సత్యం అనుకున్నప్పుడే నీకు బాధ కలుగుతుంది. అందుకని స్వయం ప్రబోధ జ్ఞానం దాన్ని నివారిస్తుంది అని చెప్పన్నాడు. అయితే ఇది ఇంతవరకు చెప్పింది ఆత్మయందు అనాత్మ యొక్క ఆరోపణ. మనం ఏం చేశాం? రజ్జువునందు సర్పభ్రాంతి అంటే అర్థం ఏమిటి? ఆత్మయందు అనాత్మను ఆరోపించిన. ఇందులో ఏం చెప్తున్నాడు? భుజగే రజ్జు దిశన అన్నాడు. భుజగే రజ్జు దిశన అంటే అనాత్మ పదార్థముల యందు ఆత్మభావన కలిగి ఉండడం. భుజగే రజ్జు దిశన, రజ్జువునందు సర్పం అనే భ్రాంతి కలిగి ఉండడం సరే, అది అందరికీ తెలిసిందే. కానీ సర్పమునందు త్రాడు అనేటువంటి భ్రాంతి కలిగితే అప్పుడు అది జ్ఞానమా అజ్ఞానమా? అది కూడా అజ్ఞానమే. ఎందుకు? అరే ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకోవడమే జ్ఞానం. ఇది కూడా విపరీత జ్ఞానమే. నువ్వు ఇప్పుడు సర్పాన్ని సర్పంగా తెలుసుకోలేదు, దాన్ని తాడు అనుకున్నావు. తాడు అనుకుంటే మంచిదే కదా, భయం లేదు కదా, భయపడవు కదా, శరీరం వణకదు కదా. అవును నిజమే. కానీ దానిని తాకినప్పుడు తాకుండా ఉంటావా? ఉండవు. దాన్ని తాకకుండా ఉండవు. అందువల్ల అనాత్మయందు ఆత్మ, శరీరమే ఆత్మ అనుకుంటున్నావు. శరీరమే ఆత్మ అనుకుంటున్నావు. శరీరమే ఆత్మ అనుకున్నప్పుడు శరీరానికి కలిగేటువంటి సుఖ దుఃఖాలన్నీ ఆత్మకు కూడా కలుగుతున్నాయి అనుకుంటున్నావు. ఇంకా అక్కడ జ్ఞానం ఏముంది? నీకు దుఃఖ నివృత్తి కదా కావాలి జ్ఞానం అంటే. నీకు జ్ఞానం కలిగింది అంటే దుఃఖ నివృత్తి కలగాలి. కానీ నువ్వు పామును త్రాడనుకోవడం వల్ల దుఃఖ నివృత్తి కాదు, ఏకంగా ప్రమాదంలోకే జారుకుంటున్నావు. ఏకంగా ప్రమాదంలోకే జారుకుంటున్నావు. నువ్వు పాముని పోయి తాడనుకొని పట్టుకుంటే అది కరుస్తుంది, ఏకంగా మరణమే వస్తుంది. అంటే ఏం చెప్తున్నాడు? ఆత్మయందు అనాత్మాధ్యాస ఎంత ప్రమాదము, అనాత్మయందు ఆత్మాధ్యాస కూడా అంతే ప్రమాదం. ఎవడికి రజోగుణం ఉంటుందో వాడు త్రాటి యందు సర్పాన్ని చూస్తాడు. ఇది రజోగుణ సంపన్నుడు. అంటే ఏమర్థం? పరమాత్మ యందు జగత్తును చూస్తాడు, అందులో లేనిదాన్ని ఉన్నట్టు చూస్తాడు. వీడు రజోగుణం కలిగినటువంటి వాడు. లేని ప్రపంచాన్ని ఉన్నట్టు చూసేటువంటి వాడు రజోగుణం కారణం చేత జరుగుతుంది.
ఉన్నటువంటి దాన్ని వేరేగా అనుకుండేవాడు వీడు తమోగుణ సంపన్నుడు. ఆ తమోగుణ సంపన్నుడికి మరణమే శరణ్యం. రజోగుణం కలిగినటువంటి వాడికి భయం ఉంటుంది, ప్రమాదం ఉండదు. తమో గుణం కలిగినటువంటి వాడికి భయం ఉండదు, ప్రమాదం ఉంటుంది. ఇది తేడా. కాబట్టి రెండూ ఏం చేస్తున్నాయి? రెండూ ఏం చేస్తున్నాయంటే ప్రమాదాన్నే కలిగిస్తున్నాయి. రజోగుణమైన ప్రమాదమే, తమో గుణమైన ప్రమాదమే. ఒకటి భయము, ఇంకొకటి ప్రమాదానికి కారణం అవుతుంది. ఆ కారణం చేత ఏం చెప్తున్నాడు? వీటిని యథాతథంగా గ్రహించాలి. రెండు భ్రాంతులు ప్రమాదకరమే. అది రజోగుణమైన ప్రమాదమే, తమో గుణమైన ప్రమాదమే. కాబట్టి నువ్వు అలవాటు చేసుకోవాల్సింది ఏమిటి? సత్వగుణాన్ని అలవాటు చేసుకోవాలి. సత్వం సంజాయితే జ్ఞానం. సత్వగుణం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే భుజగే రజ్జు దిషణ, సర్పమునందు రజ్జు అనేటువంటి బుద్ధి ఏర్పడిందో, సమాధాతు అలా అనుకున్నటువంటి వాడికి భుజగే రజ్జు దిషణ సమాధాతు, సర్పమునందు త్రాడనేటువంటి భావన కలిగినటువంటి వాడికి అనర్థవ్రాతో నిపతతి, అనేకమైనటువంటి అనర్థాలు వస్తాయి. అనేకమైనటువంటి అనర్థాలు వస్తాయి. అంటే జగత్తునే పరమాత్మ అనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? జగత్తునే పరమాత్మ అనుకున్నటువంటి వాడు మూఢుడవుతాడు. ఎందుకు? వాడు జగత్తును సత్యం అనుకుంటాడు. అది పరిణామానికి లోనవుతుంది, దుఃఖం వస్తుంది. పిల్లవాడు ఇసుకతో బొమ్మరిల్లు కట్టుకున్నాడు. ఇసుకతో బొమ్మరిల్లు కడతాడు. బొమ్మరిల్లు కట్టి దాంట్లో బొమ్మను పెట్టుకొని అదే ఇల్లు అనుకొని, అదే వాకిలు అనుకొని వాడు ఆడుకుంటూ ఉంటాడు. ఇంకో పిల్లోడు వస్తాడు, వాడు కాలుతో ఆ బొమ్మరిల్లును తుడిచేస్తాడు. ఇప్పుడు మొదటి వాడు ఏడుస్తాడు, నా ఇల్లు చెడిపేసినాడు అనేసి. ఎక్కడుంది ఇల్లు? ఎక్కడుంది ఇల్లు? ఇసుకతో కట్టుకున్నటువంటి బొమ్మరిల్లును ఇంకొకడు వచ్చి చెడిపేశాడు. పోతే పోయింది. దానికి ఏం చేస్తాను? నువ్వు ఏడుస్తూ ఉన్నావు. అనర్థవ్రాత నిపతతి, దుఃఖం కలుగుతుంది. సత్యం కాని దాన్ని సత్యం అనుకుంటే, ఇల్లు కాని దాన్ని ఇల్లు అనుకున్నావు. ఇసుకతో అట్లా బొమ్మరిల్లు కట్టుకున్నాడు, ఎవడో వచ్చి కాలుతో తోసేశాడు, ఏడుస్తూ. అది కాని దాన్ని అదే అనుకున్నటువంటి దానివల్ల నీకు దుఃఖం కలుగుతుంది. పేక ముక్కలతో ఒకడు మేడ కడుతున్నాడు, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. చేయి తగిలింది పొరపాటుని, అంతా కూలిపోయింది. అయ్యో నా మేడ కూలిపోయింది అన్నాడు. ఎక్కడ కట్టేవారు నాయన నువ్వు మేడ కూలిపోవడానికి? ఎక్కడ కట్టావు కూలిపోవడానికి? లేదు. ఒక రాజుకు ఒక కొడుకున్నాడు, యవనంలో ఉన్నాడు. అతనికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలి అని అనుకుంటూ ఉన్నారు.
అనుకుంటూ ఉంటే సరిగ్గా అప్పుడు ఆ పిల్లవాడికి జబ్బు చేసింది. వెంటనే రాజవైద్యుల్ని పిలిపించారు. వాళ్ళు వైద్యం మొదలుపెట్టారు. వైద్యం చేస్తున్నారు కానీ అదేం మెరుగుపడట్లేదు. రోజు రోజుకు క్షీణించిపోతూ ఉన్నాడు. రకరకాల ప్రయత్నాలు చేశారు, లాభం లేదు. పడక మీద ఉన్నాడు. ఒకవైపు తల్లి, ఇంకోవైపు తండ్రి. రాజు ఒకవైపు, రాణి ఒకవైపు కూర్చొని ఉన్నారు. మధ్యలో యువరాజు పడక మీద ఉన్నాడు. రాణి దుఃఖిస్తూ ఉంది. ఆ పిల్లవాడికి మరణ సమయం ఆసన్నమైంది. రాజుకు అలా నిద్ర పట్టింది కుర్చీలోని కూర్చొని. నిద్ర పడితే ఒక కల వచ్చింది. ఏమిటి ఆ కల అంటే, ఆ కలలో తాను ఒక చక్రవర్తి. తనకు 16 మంది కొడుకులు ఉండాలి. రాజ్యాలన్నింటినీ జయించి సంపదలనంతా తీసుకొని వచ్చాడు. వైభవోపేతంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. పరిపాలన చేస్తూ ఉంటే ఇతను ఏ రాజులనైతే జయించాడో వాళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి ఒక్కసారిగా ఈ రాజు మీదకి దండయాత్రకు వచ్చారు. ఈ 16 మంది కొడుకులు కత్తి పట్టుకొని యుద్ధ రంగంలోకి దిగారు. యుద్ధ రంగంలోకి దిగి యుద్ధం చేస్తూ ఉన్నారు. రాజు వెనక నుంచి చూస్తూ ఉన్నాడు. రాజు చూస్తూ ఉండగానే 16 మంది శత్రువుల చేతిలో హతమైపోయినారు. తలలు తిరిగి కింద పడ్డాయి. ఒక్కొక్కడే 16 మంది చచ్చిపోయినారు. రాజుకు మెలకు వచ్చింది. రాజు కళ్ళు తెరిచే కొద్దీ పిల్లవాడు చనిపోయినాడు. రాణి బిగ్గరగా ఏడుస్తూ ఉంది. అయ్యో కుమారా, పోయినావా అని ఏడుస్తోంది. రాజుకి ఎందుకో దుఃఖం రాలేదు. రాణి కోపం వచ్చింది. అన్న కొడుకు సరిపోతే కన్నీళ్లు గార్చకుండా ఉండేటువంటి కఠినాత్ముని నిన్నే చూస్తున్నాను. అసలు నువ్వు ఎందుకు ఏడవలేదో చెప్పు అన్నది. ఏడవాలి కదా నువ్వు. లోకం ఎట్లుంటుందంటే, నువ్వు ఏడుస్తుంటే అందరూ ఏడవాలని అనుకుంటావు, కానీ నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఎవరైనా ఏడుస్తుంటే వాడిని చూసి నవ్వుతూ ఉంటావు. కానీ నువ్వు ఏడ్చినప్పుడు మాత్రం అందరూ ఏడవాలి. అంటే నీ దుఃఖం లోకానికి అంత దుఃఖం కావాలి. లోకం యొక్క దుఃఖం నీ దుఃఖం కాకూడదు, నీకు సంతోషం కావాలి. సరే, ఇది ఆలోచన విధానం. ఇప్పుడు ఆయన చెప్పాడు, 16 మంది కొడుకులు కళ్ళ ముందరే చనిపోయారు. వాళ్ళ కోసం ఏడవాలనా, ఈ ఒక్క కొడుకు కోసం ఏడవాలనా? నేను కన్ఫ్యూజన్ లో ఉండానని చెప్పాడు. 16 మంది కొడుకులు అంటే ఇంకెక్కడైనా సంసారం పెట్టావా, ఇంకెవరైనా ఉండారా అని అడిగింది. అంటే చెప్పాడు, ఇప్పుడే కాలం వచ్చింది, దాంట్లో 16 మంది కొడుకులు ఉన్నారు. ఇప్పుడు దుఃఖం ఎందుకు రావడం లేదు అతనికి? అది కళ అని దుఃఖం రావడం లేదు. ఇది కూడా కళ అయితే దుఃఖం లేదు. అది అసత్యం, అది సత్యం అనుకోలేదు కాబట్టి అక్కడ దుఃఖం రాలేదు. ఇక్కడ ఎందుకు దుఃఖం వస్తా ఉంది అంటే, ఇది కూడా అసత్యమే. దీన్ని సత్యం అనుకున్నాడు కాబట్టి దుఃఖం వస్తుంది. రెండూ అసత్యమే. అక్కడ 16 మంది చనిపోవడం అసత్యమే, ఇక్కడ వీడు చనిపోవడం అసత్యమే. అక్కడ 16 మంది చనిపోవడాన్ని అసత్యం అనుకున్నాడు, అందుకని దుఃఖం రాలేదు. ఇక్కడ ఒకడు చనిపోయినాడు, ఇది సత్యం అనుకున్నాడు కాబట్టి దుఃఖం వస్తుంది. అతస్మిన్ తద్బుద్ధి అనర్థవ్రాతో నిపతతి. అనర్థవ్రాతం మీద పడుతుంది.
ఎవడైతే అసద్గ్రాహ, అసత్తును స్వీకరిస్తాడో, అసత్యాన్ని స్వీకరిస్తాడో, సహి బంధః భవతి, వాడు బంధింపబడతాడు. సత్యాన్ని స్వీకరించినప్పుడు నువ్వు విడుదలైపోయావు. తాడును తాడుగా గ్రహించినావు, నీకు భయం లేదు. పామును పాముగా తెలుసుకున్నావు, నీకు మరణం లేదు. ప్రాబ్లం అంతా ఏమిటి అంటే, నువ్వు తాడును పాము అనుకోవడం లేదా పామును తాడు అనుకోవడం. ఇది ప్రాబ్లం. నో ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకో. ఉన్నదాన్ని వేరే రకంగా తెలుసుకోవద్దు. వేరే రకంగా తెలుసుకున్నావు అంటే అది బంధం అవుతుంది. ఉన్నదాన్ని వేరే రకంగా తెలుసుకున్నావు అంటే అది బంధం అవుతుంది. నీకు కవులు ఏం చేస్తారంటే, స్త్రీని వర్ణించేటప్పుడు ఆమె ముఖం చంద్రబింబం లాగా ఉందని, ఆమె అదరం అమృతాన్ని ఇస్తుందని, ఆమె స్తనాలు బంగారు కలశాలని ఇట్లా చెబుతూ వస్తాడు. ఇవన్నీ ఎందుకు? అది నిజం చెప్పడం లేదు. ఆమె ముఖం కూడా చర్మంతో తయారైనటువంటిదే. ఆ ముఖంలో కూడా నోరుంది, ముక్కుంది. ఆ ముక్కులో కూడా చీమిడి వస్తుంది, ఆ నోట్లో కూడా లాలాజలం ఊరుతుంది, ఆ కంట్లో కూడా పుసిరు ఉంటది, ఆ శరీరానికి కూడా చెమట పడుతుంది, అది కూడా కంపు కొడుతుంది. ఇవంతా చెబితే ఆకర్షితుడు కాడు. ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకుంటే ఆకర్షితుడు ఎందుకు అవుతాడు? ఆకర్షితుడు కాదు. ఎప్పుడు నువ్వు ఆకర్షితుడు కావో అప్పుడు నీకు సంసారం వల్ల వచ్చేటువంటి కష్టాలు ఉండవు. నువ్వు ఎప్పుడైతే అది కాందాన్ని అదనుకున్నావు, అబ్బా ఆ ముఖం చంద్రబింబం లాగా ఉంది, ఆ కళ్ళు కలువ రేకుల్లాగా ఉన్నాయి అనేసి ఎప్పుడైతే అనుకున్నావో ఆకర్షితుడు అయినావు. వైస్ వర్సా, పురుషుని విషయంలో స్త్రీకి కూడా అంతే. ఆకర్షితుడు అయినావు. ఎప్పుడు ఆకర్షితుడు అయినావో దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఒక చోట అజ్ఞానంతో చేసినటువంటి పనికి ఇక దుఃఖ పరంపరని కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల అది కాని దాన్ని అది అని అనుకోవద్దు అని చెప్తున్నాడు. అది కాని దాన్ని అది అని అనుకోవద్దు. ఆత్మను ఆత్మగా స్వీకరించు, అనాత్మను అనాత్మగా తెలుసుకో, అనాత్మను అనాత్మగా తెలుసుకొని దాన్ని వదిలిపెట్టు, ఆత్మను ఆత్మగా తెలుసుకొని దాన్ని స్వీకరించు. ఇదే మనకు సాధన చతుష్టయ సంపత్తిలో చెప్పేటువంటి ఆత్మానాత్మ వివేకం. ఈ వివేకం ఉండాలి. వివేకాభావాత్ తమస. వివేకం లేకపోతే అజ్ఞానం కలుగుతుంది. అందుకని వివేకం ఉండి తీరాలి. వివేకంతోనే ఏ పనైనా చేయాలి అని చెప్పి, ఈ అవివేకం కలగడానికి కారణాలు ఏమిటి? సరే, వివేకం ఉంటే మంచిదే. అవివేకమే కలగచ్చు కదా, అవివేకం ఎందుకు కలుగుతా ఉంది? పిల్లవాడు చిన్నప్పుడు వాడి ముందర చెప్పులు పెట్టా ఉంటే వాడు కరెక్ట్ గా కాళ్ళు పెట్టడం. కుడికాలు చెప్పులేకి ఎడంకాలు, ఎడంకాలు చెప్పులేకి కుడికాలు పెడతాడు. క్వశ్చన్ ఏంటంటే, వాడు మామూలుగానే కుడికాలకు చెప్పులేకి కుడికాలు, ఎడంకాలు చెప్పులేకి ఎడంకాలు పెట్టచ్చు కదా. అలా ఎందుకు పెట్టడం లేదు వాడు? మళ్ళీ దీన్ని మార్చి వేసుకో అని చెప్పి అన్నప్పుడే ఎందుకు వాడు వేసుకుంటున్నాడు? ఇది సహజంగా జరిగేటువంటిది, అందరికీ అనుభవంలో ఉండేటువంటిది. ప్రతి ఇంట్లోనూ పిల్లోళ్ళు ఉంటారు. ఆ ప్రతి పిల్లోడు చెప్పులు వేసుకున్నప్పుడు వాడు మార్చి చేసుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. మళ్ళీ అట్లా కాదు నైనా, ఈ కాలు చెప్పి ఈ కాలు, ఈ కాలు చెప్పి ఈ కాలు అని చెబితే
ఒకటి 2 సార్లు చెప్పిన తర్వాత మళ్ళీ వాడు సక్రమంగా వేసుకుంటాడు. షూస్ వేసుకునేటప్పుడు కూడా అంతే. రాంగ్ షూ వేసుకుంటాడు. కుడికాలు ఎడంకాలకి, ఎడంకాలది కుడికాలకి వేసుకొని ఈ షూస్ నాకు సెట్ కావడం లేదని అనుకుంటా అంటాడు. ఇదంతా నాకు దుఃఖాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నువ్వు వేసుకోవడమే రాంగ్ గా వేసుకున్నావు. దుఃఖాన్ని ఇవ్వకుండా ఎట్టుంటది? కుడికాలకి వేసుకోవాల్సిన షూని ఎడంకాలకి వేసుకొని, ఎడంకాలకి వేసుకోవాల్సినటువంటి షూని కుడికాలకి వేసుకుంటే అలైన్మెంట్ సరిపోదు. అలైన్మెంట్ సరిపోనప్పుడు పెయిన్ వస్తుంది. ఇది కూడా అంతే కదా. అనాత్మని ఆత్మ అనుకొని ఆత్మని అనాత్మ అనుకుంటే అలైన్మెంట్ ఎట్ట సరిపోయింది? ఉన్నది ఉన్నట్టు ఎట్లా అయింది? అది విపరీత జ్ఞానం అయింది. విపరీత జ్ఞానం అయినప్పుడు అది దుఃఖాన్ని కలుగజేస్తుంది. అదే బంధానికి కారణమవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్, శిష్య, శృణు, జాగ్రత్తగా విను. నీకు రజ్జు సర్ప భ్రాంతి ఎటువంటిదో, సర్పరజ్జు భ్రాంతి కూడా అటువంటిదే. కాబట్టి ఈ అన్యోన్యాధ్యాస వదిలిపెట్టు అని చెప్పన్నాడు. ఆ అన్యోన్యాధ్యాస కలగడానికి కారణాలు ఏమిటి అనేది తర్వాత శ్లోకాల్లో చెబుతూ ఉన్నాడు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? రజ్జు జ్ఞానం కలిగితే దాని నుంచి విడుదల అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా చిన్నపిల్లవాడు యాక్సిడెంట్ గా కూడా చెప్పులు వేసుకునేటప్పుడు ఒక సూరి కరెక్ట్ గానే వేసుకునే ఆ సందర్భం కూడా వస్తుంది అనమాట. 50% ఛాన్సెస్ ఉంది. అప్పుడేమనుకుంటాడు, ఆ జ్ఞానం ఉండదు, కానీ యాక్సిడెంటల్ గా జరిగింది, అన్కాన్షియస్ గా జరగడం వల్ల స్టిల్ బాధ అనేది ఉంది. ఆ కుడి అని ఎడమ అని కరెక్ట్ గా తెలుసుకునేంత వరకు ఆ ఈ యొక్క బాధ అనేది తప్పదు. ఆ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఒకడు భార్యతో కొట్లాడి వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు అనుకున్నాం. వాడు జ్ఞానం కలిగి వెళ్ళిపోలే, అదే అదే వెళ్ళిపోతాడు. అక్కడ ఇంకెవరైనా పరిచయం అయినారు అనుకుందాం, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. అలా పెళ్లి చేసుకో. ఇది అట్లా అంటే వాడికి విరక్తి, వైరాగ్యం కలగలేదు అని అర్థం. ఇది కూడా అలాంటి కథకి యాక్సిడెంటల్ గా జరిగింది. యాక్సిడెంటల్ గా వాడు కరెక్ట్ గానే వేసుకున్నాడు అనుకో, రేపు కూడా అట్లే వేసుకుంటాడని నమ్మకం లేదు. అదే వాడు తెలుసుకొని వేసుకున్నాడు అనుకో, ఇది కుడికాలే వేసుకోవాలా, ఎడం కాలుకే వేసుకోవాలా అని తెలుసుకొని వేసుకున్నాడు అనుకో, ఎప్పుడు అట్లే వేసుకుంటాడు. సరే, అంటే ఆత్మ అనుభవం జరగనంత వరకు ఇది తప్పదు అని తెలుస్తాం. అంతే. అంటే అజ్ఞానం మాయ కమ్ముకుంటూనే ఉంటుంది. ఆత్మానుభవం అయితే మాయ తొలగిపోతుంది. ఆత్మానుభవం లేనంత వరకు ఏం చేస్తుంది? మాయ నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నువ్వు నిరంతరం స్పృహలో ఉంటే, నిరంతరం ఎరుకలో ఉంటే అది నీకు దూరంగా ఉంటుంది. ఇదంతా దీపం కింద నీడ లాంటిదే. దీపం వెలుగుతూ ఉన్నంతసేపు చీకట్లేదు. దీపం ఆరిపోయినా, దాని ప్రభ తగ్గినా చీకటి ఆవరిస్తుంది. అందుకని ఏం చేయాలి? సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలగాలి. మామూలుగా రమణ మహర్షికి ఆల్రెడీ ఆత్మ జ్ఞానం ఆయనకి ఆల్రెడీ జరిగిపోయింది. ఎప్పుడు ఊర్లో ఉన్నప్పుడే. తర్వాత అరుణాచలంకి వచ్చి 12 సంవత్సరాలు ఉన్న తర్వాత రూఢి అయిన తర్వాత ఇదేను అనేసి రూఢి అయిన తర్వాత ఆత్మను వేరువేరుగా తెలుసుకున్న తర్వాత దాని నుండి విడుదల ఏర్పడింది. అంటే మనకు ఒకసూరి మనకు కూడా ఆత్మజ్ఞానం
కలుగుతుంది, కానీ మనకు రూఢీ కావట్లేదు. ఉమ్, కన్ఫర్మేషన్. అవును. దానికి ఒక్కసారి సాధన అవసరం అన్నాడు. రెండూ చెప్తాడు. ఏంటంటే నీకు తర్కం ద్వారా ఏది ఆత్మ ఏది అనాత్మ అని తెలుసుకోవడం ఒకటి. దీనికి గ్రంథాధ్యయనము, సజ్జన సాంగత్యం ఇవన్నీ అవసరం. ఇప్పుడు మనం చేస్తున్నది అదే. రెండోది ఏమిటంటే అది స్థిరపడాలంటే ఆత్మ ధ్యానం చేసుకోవాలి. అప్పుడు అది స్థిరపడుతుంది. ఈ రెండు చేయకపోతే లాభం లేదు. మీరు కేవలం ఆత్మ ధ్యానం మాత్రమే చేసేవాడికి నేను ఆత్మస్వరూపం అని తెలిసిందనుకో, అప్పుడేమవుతుంది, వాడు కూడా భ్రమలోకి లోనైపోయే ప్రమాదం ఉంది. అంటే ఇది సర్పాన్ని రజ్జు అనుకోవడం, అతను కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అదే కేవలం తర్కం ద్వారా మాత్రమే తెలుసుకున్నటువంటి వాడికి సంసారం పోనే పోదు. ఆడ ఆ డ్రామా ఆడుతుంటాడు, ఈడ ఈ డ్రామా ఆడుతుంటాడు. అందువల్ల వాడిని చెప్పమంటే చెప్తాడు, కానీ పోయిందా ఆత్మజ్ఞానం కలిగిందంటే కలగదు. అందుకని ఏం చేయాలా? ఆత్మధ్యానము చేయాలా, శాస్త్ర విచారము చేయాలా. రెండూ ఉండాలా. సాధన ఉండాలా, విచారణ ఉండాలా. సాధన లేకుండా విచారణ చేస్తే ఇది ఎప్పుడైనా మళ్ళీ ప్రమాదమే. అది చెప్పాడు, రెండు చేయాలా అనేసి. తర్వాత రజ్జుని పాముగా అనుకోవడం రజోగుణం, భయము అనేది అని అనుకున్నాము. ఉమ్. దారాన్ని పాముగా పాముని అనుకోవడం, త్రాడుగా అనుకోవడం తమో గుణం. పాముని తాడుగా అనుకోవడం తమో గుణం ప్రమాదానికి గురి చేస్తుంది. అంటే ఇక్కడ రజోగుణాన్ని ఒక మనస్సుగా, లేకుంటే ఈ తమో గుణాన్ని ఈ ఫిజికల్ బాడీగా, అంటే ఫిజిక్స్ గా, అంటే అట్లేం లేదు, రెండు రెండు మనస్సే. ఆ, ఎందుకంటే సత్వగుణం, రజోగుణం, తమో గుణం మూడు మనస్సే. మూడు మనసు. మూడు మనస్సే. అవి ఒక్కొక్కసారి ఇప్పుడు పిల్లవాడు ఉంటాడు, వాడికి తెలియదు అది పామని, వాడు పోయి పట్టుకుంటాడు. అంటే వాడికి తమో గుణం ఉంది. తమో గుణం ఎక్కువగా ఉంటుంది బాల్యావస్థలో. ఎక్కువ నిద్రపోతా అంటాడు, తమో గుణం ఎక్కువ ఉంటది. వాడికి తెలియదు, పట్టుకుంటాడు. అట్లాగే తమో గుణం ఉండేటువంటి వాడు మూర్ఖుడు, పోయి దాన్ని పట్టుకుంటాడు. మూర్ఖత్వం లేనటువంటి వాడు ఆలోచన చేస్తాడు. రజోగుణం ఉన్నటువంటి వాడికి భ్రాంతి కలుగుతూ ఉంటుంది, అది కాని దాన్ని అది అనుకుంటూ ఉంటాడు. అంటే భ్రాంతికి రజోగుణం కారణం. ఏ భ్రాంతికి? రాటి యందు సర్పం అనుకునే భ్రాంతికి, పామును తాడనుకునే భ్రాంతికి తమో గుణం కారణం. అది లక్షణాలు అట్లాంటివి. అంటే ఈ రెండిటి వల్ల ఏమవుతుంది, ఒకటి అనాత్మన ఆత్మని, ఒకటి ఆత్మన అనాత్మని అనుకుంటున్నాయి అని అంతే. రజోగుణం ఏం చేస్తుంది? ఆత్మయందు అనాత్మను ఆరోపితం చేస్తుంది రజోగుణం. తమో గుణం ఏం చేస్తుంది? అనాత్మయందు ఆత్మను ఆరోపణ చేస్తుంది. తర్వాత విపరీత జ్ఞానం అనేది ఒకటి మనం ఒక పదం వాడాము అక్కడ. దాన్ని ఒక భ్రాంతి లాగా, రజోగుణం లాగా తీసుకుంటే, అజ్ఞానాన్ని తమో గుణంగా తీసుకుంటే, జ్ఞానాన్ని సత్వగుణంగా సరిపోతుంది. అంతే, సరిపోతుంది. అంతే అంతే. నువ్వు అసలు అర్థం చేసుకోకపోవడం తమో గుణం, అర్థం చేసుకోవడం సత్వగుణం, ఉన్నదాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవడం రజోగుణం, విపరీత జ్ఞానం. సో మనం ఎప్పుడు మాట్లాడిన అజ్ఞానాన్ని ఒకసారి కొంతమంది అంటారు అజ్ఞానం కూడా జ్ఞానమే అనేసి కూడా. జ్ఞానం జ్ఞానమే కాదని ఎవరు చెప్పారు? అయితే ఏ అజ్ఞానం జ్ఞానం? ఏ అజ్ఞానం జ్ఞానం అంటే జ్ఞానానికి కారణమయ్యే అజ్ఞానం జ్ఞానం.
ఆ! మొదట నాకేమీ తెలియదని అనుకునే అజ్ఞానం ఉందే, ఆ! అది తెలుసుకోవాలనేటువంటి జ్ఞానానికి నాంది అవుతుంది. అది. ఆ రకంగా తెలుసుకోవాలి. నాకేమీ తెలియదని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ కోణంలో చూస్తే అజ్ఞానం కూడా జ్ఞానమే. ఇంకోటి ఏంటంటే ప్రాపంచికమైనటువంటి అజ్ఞానం జ్ఞానమే. నీకు హ్మ్. ప్రపంచం పట్ల జ్ఞానం లేదు అంటే లేదు. ఏమర్థం? జ్ఞానమే అది. భ్రాంతి లేదు నాకు, అది జ్ఞానం. వస్తువు మీద నీకు అజ్ఞానం ఉంటే అది జ్ఞానమే. వస్తువు మీద ఎందుకు అది జ్ఞానం ఉంటే కూడా బంధానికి అది కారణం. అజ్ఞానమే లెక్క. అంతే కదా, నీకు ఎప్పుడైతే వస్తు జ్ఞానం కలిగిందో అప్పుడు దాని మీద రాగద్వేషాలు ఏర్పడతాయి. ఈ వస్తువును చూశాం, ఈ పెన్ను, దీనికి జ్ఞానం కలిగింది. దీనికి జ్ఞానం కలగగానే ఏమైంది మనకు? దీని మీద రాగద్వేషాలు కలిగినాయి. ఇది బాగుందని లేదా బాగలేదని జడ్జిమెంట్కి వచ్చేస్తాం మనం. హ్మ్. జ్ఞానం కలగగానే ఇది బాగుంది లేదా బాగలేదని. బాగుంది అనగానే ఏమంటాం? దీన్ని పొందాలని కోరిక పుడుతుంది. ఇప్పుడు ఇది దొరక్కపోతే ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది. అదే దీని గురించి అస్సలు తెలియదు అనుకో, నీకు దుఃఖమే లేదు కదా. అవును. సో ఇక్కడ కూడా ఈ అజ్ఞానం కూడా జ్ఞానమే, జ్ఞానం కూడా అజ్ఞానమే. బాగా చక్కగా అంటే అర్థం. ఇదంతా లాజిక్. ఇదంతా లాజిక్ ఎందుకు? మన మనస్సుని కన్విన్స్ చేయడం కోసం ఈ లాజిక్ అంతా అవసరం. దేనికి కన్విన్స్ చేయాలి మనస్సుని అంటే, మనస్సు సరే నీకు ఏది సత్యమో అది కనిపించదు, ఏది కనిపిస్తుందో అది సత్యం కాదు అని మనసు కన్విన్స్ కావాల. అందుకని ఈ లాజిక్ అవసరం. హ్మ్. దేన్ని నువ్వు చూస్తాండావో అది సత్యం కాదు, ఏది సత్యమో అది నీకు కనిపించదు. కనిపించదు. దీనికి నీ మనసు కన్విన్స్ కావాలా. కన్విన్స్ కావాలంటే ఈ లాజిక్ కావాలా. అదే. కాబట్టి అజ్ఞానం జ్ఞానం, అజ్ఞానం అజ్ఞానం, ఇవన్నీ ఈ ఈ తర్కం అంతా దేనికంటే నువ్వు కన్విన్స్ కావడానికి. వన్స్ నువ్వు కన్విన్స్ అయిపోయినావు అనుకో, అవసరం అన్ని లేదు. కట్టకట్టాడు వాడై, అన్ని కట్టకట్టాడు భారీ, దేని అవసరం లేదు. మిద్ది మీదకి వెళ్ళిపోయినాం అనమాట లెక్క. అంతే, ఇంక నిచ్చినక్కర్లే. నిచ్చిన కింద నుంచి కిందకి ఆ వేళ రావాల్సిన అవసరం లేదు. లేదు, పైనుంచే కూడా చూడొచ్చు కిందని. కింద అవసరమే లేదు. కింద వద్దనుకోని కదా పైకి పోయినావు. ఆహా, అనుకున్నాము. ఒకవేళ చూడాలనుకుంటే పైనుంచి కళ్ళతో చూడొచ్చు, దిగాల్సిన అవసరం లేదు. ఆ, అంటే నువ్వు పైకి కంటితో. వెళ్ళినటువంటి వాడు ఇంకొక అంతస్తు పైకి వెళ్ళాలని అనుకుంటావు కానీ మళ్ళీ కిందికి ఎందుకు వస్తావు? బాగుంది. సరే, కంట్రోల్ చేద్దాం. ఆ. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శాంతి. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు.